సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మనము పరిశుద్ధ గ్రంథము నుండి మరొక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశము బైబిల్ గ్రంథములో ఎన్ని రకాల అపోస్తలులు ఉన్నారు అన్న అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ అపోస్తలులు అన్న పదము తరచు మనకు చాలా సార్లు కనపడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు 12 మంది, వారిని కూడా అపోస్తలులు అని పిలిచారు. అదే విధముగా పౌలు గారు కూడా ఎప్పుడైతే ఆ దమస్కు మార్గములో క్రీస్తు చేత ఆయన పట్టుకొనబడి సువార్త పనిలోనికి ఎప్పుడైతే ఆయన వచ్చాడో అప్పుడు ఆయనను కూడా అపోస్తలుడు అనే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడతాయి. అంతేకాకుండా యెరూషలేము సంఘములో ఉన్న సంఘము నుండి కూడా కొంతమంది సువార్త ప్రకటనకు వెళ్ళారు. వాళ్ళను కూడా అపోస్తలులు అని తెలియజేస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే ఈ అపోస్తలులు అందరూ అపోస్తలులు 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 అని ఉంది గనక వీళ్ళంతా కూడా ఒకే రకమైన అపోస్తలులు, అందరూ సమానమైన అపోస్తలులేనా, లేకపోతే ఈ అపోస్తలులో ఏమైనా వేరువేరు వర్గాలు, వేరువేరు సమూహాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని మనము ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే అసలు అపోస్తలుడు అంటే అర్థం ఏంటి అన్న విషయం మొదట మనకు తెలిసి ఉండాలి. ఈ అపోస్తలుడు అనగా పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానాన్ని మనము మొదట పరిశీలించగలిగితే యోహాను సువార్తలో 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్న మాట మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ పంపబడిన వాడు అన్న చోట ఒక నంబర్ వేసి ఫుట్ నోట్లో దానికి అర్థాన్ని రాస్తున్నారు. ఏమని ఉందంటే అపోస్తలుడు అన్న అర్థం మనకు ఫుట్ నోట్లో కనబడుతుంది. పైనేమో పంపబడిన వాడు అన్న మాటకి అర్థం ఏం తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథము అంటే అపోస్తలుడు అన్న అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడు అంటే ఏంటన్నమాట? పంపబడిన వాడు అంటే అపోస్తలుడు అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక అర్థం కూడా ఈ అపోస్తలుడు అన్న పదానికి మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 23వ వచనాన్ని కూడా మనం చూస్తే, తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులెవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయు అయ్యున్నారని నేను చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ సంఘముల దూతలు అన్న చోట కూడా అక్కడ నంబర్ ఉంది ఫుట్ నోట్లో. దానికి కూడా ఏముందంటే మూల భాషలో అపోస్తలులను అని వ్రాయబడిన మాట మనకు కనబడుతుంది. ఈ రెండు వాక్యాలను మనం పరిశీలిస్తే పంపబడిన వాడిని కూడా అపోస్తలుడు అని తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథము. అదే విధముగా సంఘముల దూతలు అన్న ఆ మాటకు కూడా అపోస్తలుడు అనే అర్థమే ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి అసలు ఈ అపోస్తలుడు అనే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏ భాషకు చెందిన పదము అని మనం ఆలోచన చేస్తే ఇది గ్రీకు భాష నుండి తీసుకోబడిన పదము. అపోస్తలాస్ అనే ఒక గ్రీకు పదము నుండి అపోస్తలుడు అన్న పదము పుట్టింది. అపోస్టల్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇదే గ్రీకులో అయితే అపోస్తలాస్ అంటారు. తెలుగులోనేమో అదే పదాన్ని అపోస్తలుడు అని పిలుస్తున్నారు. కాబట్టి ఈ అపోస్తలాస్ అనే ఈ గ్రీకు పదానికి పంపబడిన వాడు, వర్తమానికుడు లేక సంఘానికి దూత అన్న అర్థాలు మనకు కనబడుతున్నాయి. ఈ అపోస్తలుడు అని మనకు కొన్ని సమూహాలకు పెట్టిన పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అసలు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఎన్ని రకాల అపోస్తలులు ఉన్నారు అని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా దేవుని చేత పంపబడిన వారు మనకు కొందరు కనబడతారు పరిశుద్ధ గ్రంథంలో. అదేవిధంగా క్రీస్తు చేత పంపబడిన వారు కొంతమంది కనబడతారు. అదేవిధంగా సంఘము చేత పంపబడిన వారు కూడా కొంతమంది మనకు కనబడతారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే దేవుని చేత పంపబడిన అపోస్తలులు ఉన్నారు, అదేవిధంగా క్రీస్తు చేత పంపబడిన క్రీస్తు అపోస్తలులు ఉన్నారు, అదేవిధంగా సంఘము చేత పంపబడిన సంఘ అపోస్తలులు ఉన్నారు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుని చేత పంపబడిన వారినేమో దేవుని అపోస్తలులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. క్రీస్తు చేత పంపబడిన వారినేమో క్రీస్తు యొక్క అపోస్తలులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది.
అదే విధముగా యెరూషలేములో ఉన్న సంఘము చేత కూడా కొంతమంది ఆ మొదటి శతాబ్ద కాలములో సువార్త పని నిమిత్తం పంపబడ్డారు. వారేమో సంఘము చేత పంపబడిన అపోస్తలులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి 3 రకాలైన అపోస్తలులు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు. ఒకరేమో దేవుని చేత పంపబడిన అపోస్తలులు, ఇంకొకరేమో యేసుక్రీస్తు చేత పంపబడిన క్రీస్తు యొక్క అపోస్తలులు, ఇంకొక రకమేమో సంఘము చేత పంపబడిన సంఘ అపోస్తలులు. దేవుని అపోస్తలులు, క్రీస్తు అపోస్తలులు, సంఘ అపోస్తలులు, ఈ 3 రకాల అపోస్తలులు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నారు అన్న విషయాన్ని మొదట మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు ఈ దేవుని చేత పంపబడిన అపోస్తలులు అనే ఈ యొక్క గుంపులో, ఈ యొక్క సమూహంలో ఎవరెవరు వస్తారు, ఎవరెవరిని దేవుని అపోస్తలులు అంటారు అని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో దేవుడు రాజులను ఏర్పరచుకున్నాడు. ఆ రాజులను దేవుని చేత పంపబడిన అపోస్తలులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అదే విధముగా దేవుని మాటలను ఆ కాలములో దేవుని ప్రజలుగా ఉన్న వారికి ప్రకటించటానికి ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకున్నాడు. వారు దేవుని మాటలను ఏం చేశారు? ఆ ఇశ్రాయేలీయులకు, యూదులకు, దేవుని ప్రజలై ఉన్న వారందరికీ కూడా ప్రకటించారు. వారిని కూడా, ఆ ప్రవక్తలను కూడా దేవుని చేత పంపబడిన అపోస్తలులు అని మనము గ్రహించాలి. ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఆయనేమో తండ్రి చేత పంపబడిన యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క అపోస్తలుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుని అపోస్తలులను ఎవరని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే, రాజులు, ప్రవక్తలు, యేసుక్రీస్తు అనే ఈ 3 సమూహాలనే దేవుని అపోస్తలులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చూడగలిగితే, మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకుని నేటి వరకు మీరు వెనుకదీయుచూ వచ్చిన వారే, నేను అనుదినము పెందలగడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని అంటున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రవక్తలను పంపుతూ ఉన్నాడు. పంపబడే వారినే ఏమంటుంది పరిశుద్ధ గ్రంథము? అపోస్తలులు అంటుంది. కాబట్టి ఎవరు పంపుతున్నారు ఈ ప్రవక్తలను అంటే దేవుడు పంపుతూ ఉన్నాడు. అందుకనే ఈ ప్రవక్తలందరినీ దేవుని యొక్క అపోస్తలులు లేదా దేవుని చేత పంపబడిన అపోస్తలులు అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉన్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ రాజులను కూడా ఏం చేస్తున్నాడు దేవుడు అనంటే, తన నిమిత్తము ఇశ్రాయేలీయులను పాలించుటకు రాజులను కూడా నియమించి పంపుతున్నాడు దేవుడు. వారిని అభిషేకించి తన కొరకు వారిని ప్రతిష్ఠించుకుని దేవుడు ఏదైతే సింహాసనాన్ని ఇశ్రాయేలీయుల కోసము నియమించాడో ఆ సింహాసనం మీద ఈ రాజులను కూర్చోబెట్టి వారి ద్వారా ఇశ్రాయేలీయులను, యూదులను పాలించిన ఒక పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అంటే ఈ రాజులు కూడా ఎవరు అంటే దేవుని చేత పంపబడిన అపోస్తలులుగా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను అని చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆ సమూయేలు గారు వచ్చి దావీదును అభిషేకించినప్పుడు ఆ దావీదు కూడా ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథములో మనము కొన్ని విషయాలు చూడగలిగితే దావీదును కూడా ఒక ప్రవక్త అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ ప్రవక్త అయిన దావీదు కూడా దేవుని మాటలను కొన్నింటిని కీర్తనలుగా వ్రాసి ప్రకటించిన అనేక సందర్భాలు మనకు కీర్తనల గ్రంథంలో కనబడతాయి. దావీదు రచించిన కీర్తన అని ఆ కోవలో అనేకమైన కీర్తనలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే దేవుని మాటలను ప్రజలకు ఆయన ఏం చేస్తున్నాడు? తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాజులు కూడా ఎవరు అనంటే దేవుని చేత పంపబడిన అపోస్తలులు అన్న విషయము మనకు అర్థమవుతుంది. అంటే ప్రవక్తలు మరియు రాజులు వీరిరువురు కూడా దేవుని చేత పంపబడిన అపోస్తలులు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఎవరు అనంటే యేసుక్రీస్తు కూడా నేను తండ్రి పంపగా ఈ లోకమునకు వచ్చి తిని అని అనేక మార్లు యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఏ కోవలోకి వస్తారంటే తండ్రి చేత పంపబడిన అపోస్తలుల కోవలోనికే యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అన్న విషయాన్ని మనము
గమనించాలి. ఇంకా క్రీస్తు చేత పంపబడిన అపోస్తలులను గురించి మనం పరిశీలిస్తే వాళ్ళు 12 మందేమో క్రీస్తు అపోస్తలులు ప్లస్ పౌలు గారు కూడా క్రీస్తు అపోస్తలుడుగానే ఎంచబడ్డాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే 13 మంది క్రీస్తు అపోస్తలులు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు. అదేవిధంగా సంఘము చేత పంపబడిన అపోస్తలులు ఎంతమంది అంటే దానికి లెక్కే లేదు. అనేకులైన వారిని యెరూషలేము సంఘము నుండి దేవుని పని చేయడానికి, సువార్తను ప్రకటించడానికి ఆ సంఘము ద్వారా పంపబడిన వారు అనేకులు మొదటి శతాబ్ద కాలంలో ఉన్నారు. కాబట్టి ఈ అపోస్తలులు అంటే 3 రకాలుగా విభజించి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. దానిని ఏం చేయాలంటే మనము పరిశీలించి పరిశోధించి లేఖనాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో మనం పేర్చుకుంటే అప్పుడు మనకు అది చాలా చక్కగా అర్థమయ్యే అవకాశము ఉంది. ఎందుకంటే వాక్యమంతా ఒక్కచోట కూర్చబడి లేదు. కొంత ఇచ్చట కొంత అచట మీకు దేవుని వాక్యము వచ్చును అని యెషయా గ్రంథంలో మనకు ఒక మాట కనబడుతుంది. కాబట్టి అక్కడున్నదాన్ని ఇక్కడున్నదాన్ని సమకూర్చుకుని మనం ఒక చోట అమర్చుకుంటే అప్పుడు మనకు ఆ వాక్యములో ఉన్న సత్యం అనేది మన ముందుకు వస్తుంది. దాన్ని మనం అనుసరిస్తే మనకు దేవుని నీతి అనేది మన మీద ఆరోపించబడుతుంది అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి దేవుని చేత పంపబడిన అపోస్తలులు ఉన్నారు. రాజులను దేవుడు అభిషేకించి రాజ్యాన్ని పాలించడానికి ఏర్పరచుకున్నాడు. అలాగే అనేక ప్రవక్తలను పంపి తన మాటలను, ఆజ్ఞలను దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రకటింపజేశాడు. యేసుక్రీస్తును కూడా ఈ లోకానికి పంపి దేవుని మాటలను ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడేను అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఒక లేఖనం కనబడుతుంది. యేసుక్రీస్తు వారిని అపోస్తలుడు అని ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథం తెలియజేసిందా అన్న సందేహం ఒకవేళ ఎవరికైనా ఉంటే దాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి అంటున్నాడు. ఎవరంట అయిన యేసు? మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి అని మనకి ఇక్కడ ఒక లేఖనం కనబడుతుంది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారిని ఎవరు అని పరిచయం చేస్తుంది పరిశుద్ధ గ్రంథము అని అంటే ఆయనకు అనేకమైన బిరుదులు ఉన్నాయి, అనేకమైన పేర్లు యేసుక్రీస్తు వారికి ఉన్నాయి, అనేకమైన టైటిల్స్ యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. అందులో ఒక టైటిల్ ఏంటంటే అపోస్తలుడు అన్న ఒక టైటిల్ కూడా యేసుక్రీస్తు వారికి దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమై ఉన్నాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు దేవుని చేత పంపబడిన వాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూస్తే యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను అంటున్నాడు. ఎవరు పంపించారు యేసుక్రీస్తు వారిని అంటే దేవుడు పంపించాడు. పంపబడిన వాడంటే ఎవరని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది? అపోస్తలుడిని పంపబడినవాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనాన్ని కూడా మనం చూస్తే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు. అంటే పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు పంపగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే అపోస్తలుడు పంపబడిన వాడుగా యేసుక్రీస్తు మనకు కనబడుతున్నాడు. అపోస్తలుడుగా యేసుక్రీస్తు మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంతకీ ఎవరు యేసుక్రీస్తు? ఏ అపోస్తలుడు అని మనం ఆలోచిస్తే దేవుని చేత పంపబడిన అపోస్తలుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనాన్ని కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానము ఏమిటి అంటే సమాధానకరమైన సువార్త. ఆ సువార్తను యేసుక్రీస్తు వారు వచ్చి ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు ప్రకటించిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా సంఘము చేత పంపబడిన వారు సంఘానికి దూతలైతే యేసుక్రీస్తు వారు ఎవరికి దూత అంటే దేవునికి దూత. జీసస్ ఈజ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ అని మనకు
పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క దూతగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. దూత అంటే ఇక్కడ దేవదూత కాదు, దేవుడిచ్చిన సువార్తను లేక వర్తమానాన్ని తీసుకొచ్చాడు గనుక దేవుని పక్షాన ఒక దూతగా వచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించు వారమై ఉన్నాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూస్తే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుమో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైనది అంటున్నాడు. అంటే తండ్రి చేత ఈ లోకానికి పంపబడిన యేసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే బోధించాడు. ఈ లోకానికి బోధించి అనేకులను దేవుని రాజ్యంలో చేర్చిన పరిస్థితి మనకు మొదటి శతాబ్ద కాలంలో కనబడుతుంది. ఇంకా దేవుని చేత పంపబడిన అపోస్తలులు ఇంకా మనము పరిశీలిస్తే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనంలో, యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్య అని అతనికి పేరు పెట్టెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే నాతాను అను ప్రవక్తను ఏం చేస్తున్నాడు? దేవుడు పంపుతూ ఉన్నాడు దేవుని మాటలను బోధించడానికి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చూస్తే, తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గకయుండిరి. అంటే పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే దేవుని మాటలను ప్రకటించడానికి ఎంతమంది ప్రవక్తలను ఆయన పంపించాడంటే చాలా మందిని పంపించాడు. కానీ వారి మాటలను వీళ్ళు వినకుండా పెడచెవిన పెట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకే యెషయా గ్రంథంలో మీరు మందములై ఉన్నారు, వినుటకు మందులై ఉన్నారు అన్న మాట మనకు కనబడుతుంది. చెవి గలవాడు వినుగాక అన్న మాటలు కూడా అనేక మార్లు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు కనబడతాయంటే, చెవులు లేనివాడెవడైనా కనబడతాడా భూమి మీద అంటే? చెవులు అందరికీ ఉంటాయి, కానీ వినగలిగే చెవులు కొంతమందికి ఉంటాయి. ఇక్కడ విని అక్కడ వదిలేసేవారు చాలా మంది ఉంటారు. కానీ దానిని ఆలోచించి ఆ విన్నదాని ప్రకారముగా నడుచుకునేవారు చాలా తక్కువ మంది మనకు కనబడతారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు కూడా మనం చూస్తే, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందెలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను అని ఇక్కడ చూస్తున్నాం. సంఘము యొక్క దూతలను కూడా ఏమని పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది అంటే అపోస్తలులు అనే మాటనే అక్కడ మనకు అర్థాన్ని ఇస్తూ ఉన్న మాటను కూడా మనం చూసాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చూస్తే, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియాతో దేవుడు చెబుతూ ఉన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను అంటే దేవుడు ఇర్మియాని ఏం చేస్తున్నాడు? పంపుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా మనకు దేవుని యొక్క అపోస్తలుడు, దేవుని చేత పంపబడిన అపోస్తలుడుగా మనకు కనబడుతూ ఉన్న పరిస్థితి మనకు ఉంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో 25-26 వచనాల్లో కూడా ఇర్మియాను పంపినట్టుగా ఇక్కడ మనకు ప్రవక్తలను పంపినట్టుగా మనకు ఇక్కడ ఇంకొక వచనము కనబడుతుంది. నేను అనుదినము పెందెలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినకై ఉన్నారు, చెవి యొగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి అంటున్నాడు ఇక్కడ. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా తన పెందెలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గక యుంటిరి అంటున్నాడు. మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు చెబుతున్న ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే, అంటే ప్రవక్తలను అనేకులైన ప్రవక్తలను మీ యొద్దకు పంపించాడు దేవుడు అని ఆయన కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 34-37 వచనాలు చూస్తే, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు,
కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి అని ఇక్కడ దేవుడు అనేకులైన ప్రవక్తలను మీ యొద్దకు పంపాడు గాని మీరు చెవియొగ్గలేదు అని యేసుక్రీస్తు వారు కూడా పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ మాట్లాడుతున్న మాటలు మనకు కనపడుతున్నాయి. ఎవరు పంపారు యేసుక్రీస్తు వారిని కానీ ప్రవక్తలను కానీ రాజులను కానీ అంటే తండ్రి అయిన దేవుడు పంపించాడు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చూస్తే, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చేత పంపబడిన అపోస్తలుడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రవక్తలు, రాజులు, యేసుక్రీస్తు వీళ్ళందరూ కూడా తండ్రి చేత పంపబడిన అపోస్తలులు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు చేత పంపబడిన అపోస్తలులను గూర్చి మనము గమనించగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు వారు పంపుతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారు అనంటే తమ శిష్యులను పంపుతున్నారు. పంపి వారి చేత వాక్యాన్ని ప్రకటింపజేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఏ విధంగానైతే పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తలను పంపి తన మాటలను ఇశ్రాయేలు సమాజానికి, దేవుని ప్రజలకు తెలియజేశాడు, యేసుక్రీస్తు వారు కూడా 12 మంది శిష్యులను పంపుతూ వారి చేత సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఈ 12 మంది కూడా ఎవరు అని అంటే పంపబడిన వారే. కానీ ఎవరి చేత పంపబడిన వారు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు చేత పంపబడిన వారు. కనుక వీరు ఎవరు అంటే క్రీస్తు యొక్క అపోస్తలులు లేదా క్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులను అయ్యుండుడి అంటున్నాడు. ఏం చేస్తున్నాను? మిమ్మల్ని పంపుతున్నాను, అపోస్తలత్వం అనే పనిని మీకు అప్పగిస్తున్నాను అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు కూడా చూస్తే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఆ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వారితో చెప్పాను. కాబట్టి యేసు ఎలాగైతే తండ్రి చేత పంపబడ్డాడో ఈ 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు చేత పంపబడుతున్నారు. ఎందుకు అనంటే దేవుని మాటలను ప్రకటించడానికి. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి, దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి అని ఇక్కడ మనము చూస్తున్నాం. సంఘపు వారును అపోస్తలును పెద్దలను వారిని చేర్చుకొనిరి, దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించారు. అంటే పౌలు గారు కొంతమందిని తీసుకుని యెరూషలేముకు వచ్చిన సందర్భాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు అనమాట. అంటే సంఘానికి హింస కలిగినప్పుడు అందరూ కూడా చెదిరిపోయారు, కానీ అపోస్తలులు మాత్రం ఎక్కడున్నారంటే యెరూషలేములోనే ఉన్నారు. కనుక యెరూషలేములో ఉన్న ఈ అపోస్తలులు పెద్దల యొద్దకు కొన్ని బోధల విషయంలో కలిగిన కొన్ని వివాదాలను తీసుకుని వచ్చిన సందర్భంలో అక్కడ ఆ పెద్దలు మరియు అపోస్తలులు
పౌలు గారు యెరూషలేముకు రావడం అనేది జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఈ మాట వ్రాయబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే అపోస్తలులు ఎక్కడ ఉంటారు అని అంటే పరిశుద్ధ గ్రంథము యెరూషలేములో అపోస్తలులు కానీ పెద్దలు కానీ ఉంటారు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్న ఈ మాట మనకు కనబడుతుంది. అంటే అక్కడి నుంచి వచ్చిన వారు ఎక్కడికి వచ్చారు అని అంటే వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి అంటున్నాడు. అంటే యెరూషలేములో ఉన్న సంఘములో ఎవరెవరు కనబడుతున్నారు? సంఘపు వారు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, పెద్దలు అనేవారు ఉన్నారు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారేమో 12 మంది శిష్యులను పంపుతున్నాడు. అలా పంపుతున్న 12 మందిలో ఎవరు కూడా ఉన్నారు అని అంటే ఆ పంపే సమయంలో ఇస్కరియోతు యూదా కూడా వారితో పాటు ఉన్నాడు. ఆ తర్వాత యూదా తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్యలో యూదా స్థానంలో ఏం చేశారు వాళ్ళు అంటే చీట్లు వేసి ఒక 2 మనుషులలో నుండి ఒక మనిషిని ఎన్నుకున్నారు. ఆ చీటి ఎవరి పేరు మీద వచ్చింది? మత్తీయా పేరు మీద వచ్చినప్పుడు ఆ యూదా ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ యూదా స్థానంలో మత్తీయా చేర్చబడి మరలా 12 మంది అక్కడ సమానము చేయబడ్డారు. కాబట్టి అప్పటి నుండి క్రీస్తు అపోస్తలులు 12 మంది మనకు కనబడతారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి అంటే ఆ అపోస్తలులలో యూదా స్థానంలో వచ్చిన మత్తీయాను మనం లెక్కలేకి తీసుకోవాలి. కానీ తప్పిపోయిన ఇస్కరియోతు యూదా కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించేవారు. మత్తయి సువార్తలోనే 28వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాలు మనం చూడగలిగితే అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాం. మార్కు సువార్తలో కూడా 16వ అధ్యాయం 15వ వచనంలో మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని శిష్యులను యేసుక్రీస్తు వారు పంపిస్తూ ఉన్నారు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలెను అను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అని పేతురు గారు చెబుతున్నారు. మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలెను అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు ఎవరిని గురించి పలికారు వాళ్ళు అని అంటే యేసుక్రీస్తు గురించి వాళ్ళు పలికిన మాటలను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ పేతురు గారు. 12 మంది శిష్యులు కూడా ఏ అపోస్తలులు అనంటే వీళ్ళు క్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తే యెరూషలేమునకు ఒక నపుంసకుడు వచ్చాడు దేవుణ్ణి ఆరాధించడానికి. వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి వెళుతూ ఉన్న సమయంలో రథములో ఆయన ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఒక లేఖనాన్ని ఆయన చదువుతూ ఉన్నప్పుడు ఫిలిప్పు వచ్చి ఆ లేఖనాన్ని బట్టి ఏం చేశాడు? ఆయనకి క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. అంటే క్రీస్తును గూర్చిన సువార్తను ఫిలిప్పు యెషయా గ్రంథములో ఉన్న లేఖనాన్ని బట్టి ఎవరికి ప్రకటిస్తూ ఉన్నాడు అంటే ఆ నపుంసకునికి ప్రకటిస్తున్నాడు. ఏ మాటలను వాక్యం ప్రకటించు వారు ప్రకటించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అని అంటే నేటి కాలంలో క్రీస్తును గూర్చిన మాటలను ప్రకటించాలి. ఆయన చదువుతున్నదేమో అక్కడ యెషయా గ్రంథము, కానీ ఆ యెషయా గ్రంథములో ఉన్న ఆ మాటలను బట్టి ఎవరిని గురించి ఆయనకు సువార్తను ప్రకటించాడు ఫిలిప్పు అంటే క్రీస్తును గూర్చి ప్రకటించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారం ఉన్నాం ప్రియులారా. అంటే నేను తండ్రి యొద్ద నుండి పంపబడ్డాను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. అపోస్తలులు ఏం ప్రకటించారు మరి అని మనము గమనించినట్లయితే అపోస్తలులు ప్రకటించిన సువార్త ఏది అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములను వారు సువార్తగా ప్రకటించారు తప్ప ఇంకా వేరే ఏది కూడా ప్రకటించలేదు. ఈ అపోస్తలులు అందరూ కూడా ఎవరు అనంటే క్రీస్తు పునరుత్థాన సాక్షులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ నేడు బోధకులుగా ఉన్నవారు కూడా ఏం ప్రకటించాలి పరిశుద్ధ గ్రంథం ప్రకారము అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములనే ప్రకటించాలి. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనంటే నేటి కాలంలో సువార్తను ప్రకటించేవారు తక్కువ, కల్పనా కథలను మరియు ఏవేవో పనికిరాని విషయాలను ప్రకటించేవారే ఎక్కువైపోయారు.
యూదాపత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూస్తే, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనిడి అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు అపోస్తలులు ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు అపోస్తలులు కూడా ఉన్నారన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సంఘము చేత పంపబడిన అపోస్తలులు కూడా ఉన్నారు. వారిని గురించి కూడా మనం ఆలోచించగలిగితే అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 22-23 వచనాల్లో, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము అని చెప్పి వ్రాసి వీళ్ళను పంపుతూ ఉన్నారు. అంటే సంఘము చేత కూడా పంపబడే వారు ఉన్నారు. ఆ పంపబడిన వారినే అపోస్తలులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక వీళ్ళెవరు అని అంటే సంఘము చేత పంపబడిన అపోస్తలులు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే యూదాను శీలను పంపవలెనని అపోస్తలులకు పెద్దలకు తోచెను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ యూదా శీల అను వారు ఎవరు అని అంటే సంఘము చేత పంపబడిన అపోస్తలులు. వీరిని పంపుతున్న వారెవరు? యూదాను శీలను పంపుతున్న వారెవరు అని అంటే క్రీస్తు అపోస్తలులు ఈ యూదా శీల అనే వారిని సంఘము చేత పంపబడుతున్న అపోస్తలులుగా గుర్తించి పంపుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమై ఉన్నాం. ఈ యేసుక్రీస్తు అపోస్తలులు ఎవరినైతే పంపుతున్నారో వారు సంఘము చేత పంపబడుతున్న అపోస్తలులు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో కొంతమంది అపోస్తలులను కూడా నియమించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించను అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే సంఘములో కొందరిని ఏం చేస్తున్నాడు? అపోస్తలులుగా నియమిస్తూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఈ మాట చెప్పటానికి ముందే క్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉన్నవారు ఉన్నారు, కానీ తర్వాత సంఘము చేత కూడా కొంతమందిని పంపిస్తూ ఉన్నారు అపోస్తలులుగా నియమించి అన్న విషయము మనకి ఇక్కడ కనబడుతుంది. వీరెవరు అంటే సంఘము చేత నియమించబడిన అపోస్తలులు అన్న విషయం మనం గ్రహించాలి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో 25-27 వచనాలు కూడా మనం చూస్తే, గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగను కాగా యూదాను శీలను పంపి ఉన్నాము, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు అంటున్నాడు. అంటే యూదా శీల అనేవారు కూడా సంఘము చేత పంపబడిన అపోస్తలులుగా మనకి ఇక్కడ కనబడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో 32-34 వచనాలు కూడా చూస్తే, మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచి వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ యూదా శీలాలు అపోస్తలులు, సంఘము చేత పంపబడిన అపోస్తలులు మరియు సంఘము చేత పంపబడిన ప్రవక్తలు కూడా అయి ఉన్నారు. ప్రవక్తలు అనే మాటకు కూడా ఏమర్థం మనము చూసాము అనంటే పంపబడిన వారు అనే అర్థమే మనకు కనబడింది. కాబట్టి వీళ్ళు ఏ ప్రవక్తలు అనంటే సంఘము చేత పంపబడిన ప్రవక్తలు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యెరూషలేము చుట్టుప్రక్కల ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు ఒక పరిష్కారం కావాలంటే ఎక్కడికి వెళ్ళేవారు ఆ కాలంలో అంటే యెరూషలేముకే వెళ్ళేవారు. ఎందుకంటే యెరూషలేములో ఎవరున్నారు? క్రీస్తు అపోస్తలులు పెద్దలు ఉన్నారు. అంటే సంఘములో యెరూషలేము సంఘములో ఉన్నది ఎవరు అనంటే క్రీస్తు అపోస్తలులు అక్కడ ఉన్నారు, మరియు పెద్దలు కూడా అక్కడ ఉన్నారు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది.
సంఘానికి హింస కలిగినప్పుడు ఏం జరిగింది అంటే అందరూ అక్కడ చెదిరిపోయారు. కానీ ఈ అపోస్తలులు పెద్దలు మాత్రం చెదిరిపోకుండా అక్కడే ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తల కార్యాలు 8:1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయాల దేశముల యందు చెదిరిపోయిరి అని చూస్తున్నాం. అందరూ వెళ్ళిపోయారు కానీ వాళ్ళు మాత్రము పరిశుద్ధాత్మ పూర్ణులై అక్కడే ఉన్నారు. అపోస్తల కార్యాలు 13:2-3 చూస్తే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంటే పరిశుద్ధాత్ముని చేత బోధింపబడిన వారై సంఘము చేత అపోస్తలులుగా సౌలు బర్నబాగా పంపబడ్డారు. ఇందులో మళ్ళీ ఈ పౌలు గారేమో క్రీస్తు అపోస్తలుడుగా ఆయన ఉన్నాడు, క్రీస్తు చేత ఎన్నుకోబడ్డాడు. కానీ బర్నబా మాత్రము సంఘము చేత పంపబడిన అపోస్తలుడుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఎవరిని పడితే వారిని క్రీస్తు అపోస్తలు అనొచ్చా అనంటే అలా అనడానికి వీలు లేదు. ఎవరిని క్రీస్తు అపోస్తలు అనాలి అనంటే దానికి కూడా పరిశుద్ధ గ్రంథము ఒక అర్హతనిచ్చింది. ఈ అర్హతలు ఉన్నవారు మాత్రమే క్రీస్తు అపోస్తలు అని పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన ఆ నిర్వచనాన్ని కూడా మనం చూడగలిగితే, అపోస్తల కార్యాల్లో 1:21-26 వరకు ఉన్న సమాచారాన్ని మనం చూస్తే, కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకుని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి యుండుట అవశ్యకమని చెప్పిరి. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియా అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునే ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునే వానిని కనపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తియా పేరిట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు అని అందరినీ అనడానికి వీలుందా అంటే వీలు లేదు. ఎవరిని అనాలి అని అంటే, ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చిన ఆ దినము మొదలుకుని యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చుకొనబడిన వరకు వారితో పాటుగా ఎవరైతే ఉన్నారో ఆ విషయాలన్నింటికి సాక్షులుగా ఉన్నవాడై ఉండాలి. క్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండాలంటే అందులో ఇద్దరు మనుషులు వారికి కనబడ్డారు. ఒక ఆయనేమో బర్సబ్బా, ఇంకొక ఆయనేమో మత్తియా. చీట్లు వేస్తే మత్తియా పేరు వచ్చింది కనుక ఆ తప్పిపోయిన యూదా స్థానాన్ని ఆ మత్తియా అనే ఆయన భర్తీ చేశాడు కనుక ఆ 11 మందితో పాటు ఈయన కూడా 12వ వాడుగా క్రీస్తు అపోస్తలుడుగా ఆయన ఎంచబడ్డాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి క్రీస్తు అపోస్తలుడు అనిపించుకోవాలి అని అంటే ఉండవలసిన అర్హతలు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, యోహాను బాప్తిస్మం ఇచ్చిన దినం మొదలుకుని యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అయ్యేంత వరకు కూడా వారితో సాక్షిగా ఉన్నవాడు క్రీస్తు అపోస్తలుడుగా ఎంచబడతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమై ఉన్నాం. అదే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ సూచక క్రియలు, అద్భుత కార్యములు చేసే శక్తి కూడా మొట్టమొదట క్రీస్తు అపోస్తలులకే ఇవ్వబడింది. ఆ తర్వాత అపోస్తలుల చేత చేతులుంచబడిన వారు కూడా అనేకమైన సూచక క్రియలను, అద్భుతాలను చేశారు అన్న విషయాన్ని మనము గమనించువారమై ఉన్నాం. అంటే క్రీస్తు అపోస్తలులు మాత్రమే కాదు, ఆ క్రీస్తు అపోస్తలుల చేత చేతులుంచబడిన వారు కూడా పరిశుద్ధాత్మ కృపావరాలను పొందుకుని వారు కూడా అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలను చేసిన సందర్భాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి 3 రకాల అపోస్తలులు మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్నారు. ఒకరేమో దేవుని చేత పంపబడిన అపోస్తలులు, అందులో మనకు ప్రవక్తలు, రాజులు మరియు యేసుక్రీస్తు వారు కనబడ్డారు. ఆ తర్వాత క్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు ఉన్నారు. అందులో మనకు 12 మంది అపోస్తలులు ప్లస్ పౌలు గారు కూడా మనకు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా కనబడిన పరిస్థితి మనము చూసాము. అదేవిధంగా సంఘము చేత పంపబడిన అపోస్తలులో చాలా మంది ఉన్నారు. యూదా, సీలా, బర్నబా మరియు ఫిలిప్పు, స్టెఫెను, నికానోరు, వీళ్ళందరూ కూడా ఎవరు అని మనం ఆలోచిస్తే వీళ్ళు సంఘము చేత పంపబడిన అపోస్తలులుగా మనకు కనబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఎన్ని రకాల అపోస్తలులు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే 3 రకాలైన అపోస్తలులు అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది.
పౌలు గారు కూడా యేసుక్రీస్తు అపోస్తలుడేనా అన్న ఒక సందేహం ఒకవేళ ఎవరికైనా వస్తే దాని గురించి కూడా మనం ఒక్క లేఖనాన్ని చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సుస్తేనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములోనూ ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారు కూడా యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును అన్నమాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకు యేసుక్రీస్తు అపోస్తలుడుగా పౌలు ఎంచబడ్డాడు అని మనం చూస్తే, క్రీస్తు ఆయనను ఏం చేశాడు అంటే అతనికున్న ధర్మశాస్త్రము మీద అతనికున్న ఆసక్తిని బట్టి పౌలును క్రీస్తు ఏం చేశాడు, ఆయనను పట్టుకుని క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఎన్నుకున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఎన్ని రకాల అపోస్తలులు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నారంటే 3 రకాల అపోస్తలులు కనబడుతున్నారు. దేవుని చేత పంపబడిన అపోస్తలులు, మరియు క్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు, అలాగే సంఘము చేత పంపబడిన అపోస్తలులు. కాబట్టి వీరందరూ కూడా ఈ ఎవరైతే క్రీస్తు అపోస్తలులు మరియు సంఘము చేత పంపబడిన అపోస్తలులు ఉన్నారో వీరందరూ కూడా ఏది ప్రకటించాలి అని అంటే వీళ్ళు క్రీస్తు పునరుత్థాన సాక్షులుగా మనకు కనబడుతున్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానంలో ప్రకటించారో దాన్ని ఎవరైతే నమ్మి విశ్వసించి దాని ప్రకారముగా ఎవరైతే బాప్తిస్మాన్ని పొంది సంఘములో చేర్చబడ్డారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందినవారుగా, నిత్యజీవం పొందినవారుగా మనకు కనబడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.